కొద్దిమంది ఉన్నారని బాధపడుతున్నారా? ఒంటరి వాడు 1000 మంది అంట కదా. అంటే నువ్వు ఒక్కడు 1000 మంది అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నట్టు? 1000 మంది ఉన్నట్టే కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు దేవుడు కొన్ని లక్షణాలు పెట్టాడు. అవలక్షణాలు కాదు, గుణలక్షణాలు. ఎట్లాంటివి అంటే ఒంటరిగా ఉన్న భయపడ, మందిలో ఉన్న భయపడ. ఎందుకంటే దేవుడు మన పక్షమున ఉండక మనకు విరోధి. అంటే దేవుడు నన్ను ఆ విధంగా సింహముల మధ్యలో దానియేలు ఉన్నప్పుడు దానియేలు భయపడ్డా? ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తే సింహాలు కూడా ప్రార్థన చేస్తాయి. మరి అంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని దైవజనుడు దానియేలు జీవితంలో దేవుడు కార్యం చేశాడు. మరి మన జీవితంలో చేయడా? చేస్తాడు. ఈ పరిచర్య నేను ప్రారంభించిన తర్వాత చాలా మందిలో ఒక విధమైనటువంటి జలస్సి కలిగింది, ఈర్ష్య కలిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే జాగ్రత్తగా వినాలి. ఈ పరిచర్య ఆగిపోవాలని చెప్పి ప్రయత్నాలు కూడా జరిగినాయి. ఎవరు రాకుండా అడ్డుకట్టలు వేయడం కూడా జరిగింది. ఆపినంత మాత్రాన ఆపుతుందా? ఆగదు. మోషే 6 లక్షల జనాంగాన్ని పట్టుకొని ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత 6 లక్షల జనాంగము రొమ్ము కొట్టుకొడుచు, మోషే నువ్వు మమ్మల్ని చంపడానికి వచ్చినావు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినావు, వెనక రథాలు పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారు, మా పరిస్థితి ఏందన్నాడు. 6 లక్షల జనాంగము మోషేను చూస్తున్నారు కానీ మోషే దేవుణ్ణి చూస్తున్నాడు. కొట్టు గట్టిగా చెప్పు. పాజలుగా చేయబడాలని దేవుడు ప్రణాళికను సిద్ధం చేశాడు. దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు, నన్ను దాటిస్తాడని నమ్మాడు మోషే. 6 లక్షల జనాంగము అవలీలగా దాటిపోయారు. మరి వెనుకొచ్చినటువంటి శత్రు సైన్యం ఏమైంది? అందులో మునిగిపోయారు. సో దేవుడు ఎవరిని నిలబెడతాడంటే ఆయన కొరకు ప్రయాసపడి భారము కలిగి పనిచేసేవాడిని నిలబెడతాడు. నువ్వు లోపల పుల్లు పెట్టుకొని బయట సెంటు కొట్టుకుంటే దేవుడు నీ యొక్క ప్రయాసమును గుర్తించడు. కాబట్టి ప్రియమైన దేవుడి జనాంగమా గమనించండి. మా దర్శనం ఏంటంటే నువ్వు ఏ సంఘానికన్నా చెంది ఉండు, నువ్వు ఏ డినామినేషన్ కైనా చెంది ఉండు, నువ్వు ఏ ప్రాంతంలోనైనా ఉండు. ఆయన ఆదిలాబాద్ నుంచి లేదు, పని పాట లేకుండా వచ్చిండు, పైసలు ఎక్కువ వచ్చినావా? మరి ఆయన కానుక కూడా ఇవ్వను నేను ఉదయరాజు గారికి. ఎందుకు వచ్చాడు? ఈ పరిచర్య ఏంటో నచ్చింది కాబట్టి. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా, నువ్వు సంఘ కాపరివైనా, నువ్వు ఇప్పుడే ప్రభువుని నమ్ముకున్నా, నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అంటే నీ వల్ల దేవునికి ప్రయోజనం ఏంటి? మేము నేర్చుకున్నది ఇతరులకు నేర్పించమని దేవుడు ఆజ్ఞాపించాడు. శృంగారం అనే దేవాలయం ఎదుట భిక్షగాడు, ఊచకాల్లో వాడైనటువంటి భిక్షగాడు భిక్షాటన చేస్తా ఉన్నాడు. పేతురు యోహాను వచ్చిండు. వెండి బంగారములు, విలువైనటువంటి వెలగల రాళ్ళు, ఏమైనా విలువైన వస్తువులు ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి వారిని తేరి చూస్తున్నాడు. మాకు కలిగినదే మీకు ఇస్తున్నాను అని చెప్పి యేసు నామములో లేచి నిలబడమన్నాడు. వారికి కావలసింది ఏంటిది? స్వస్థత. మనకి కావలసింది ఏంటిది? విశ్వాసం. మనకి కావలసింది ఏంటిది? దేవుని మీద భారము కలిగి నిలబడడం. ఒక్కసారి వాడి చేతిని పట్టుకొని నిలబెట్టగానే వాడిలో ఇవన్నీ వచ్చేసినాయి. విశ్వాసం వచ్చేసింది, దేవుని మీద ప్రేమ పుట్టింది, వానికి స్వస్థత కలిగింది. వారితో కూడా ప్రభువును స్తుతిస్తూ దేవాలయంలోకి వెళ్ళిపోయారు. ఎంత గొప్ప సంగతి! దేవుడు మాకు ఇచ్చినటువంటి భారం కూడా అలాంటిది. 4-field మినిస్ట్రీ అంటే 4-field మినిస్ట్రీ అంటే ఇది 4 భాగాలుగా విభజించబడినటువంటి పరిచర్య. ఇందులో సువార్త పరిచర్య ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరికి చేయాలి, ఈ విషయాలు తెలుసుకుంటే నువ్వు ఏ సంఘానికి వెళుతున్నావో ఆ సంఘములో నీ భారం ఏంటిదో నీకు అర్థమవుతుంది.
నువ్వు సంఘ కాపరివైతే నీవు సంఘములో నీవు ఏ విధంగా ఉన్నావో, నువ్వు సంఘాన్ని ఎలా బలపరుస్తున్నావో, ఎలా పోషిస్తున్నావో, వాళ్ళకి ఏం నేర్పిస్తున్నావో నీకు అర్థమవుతుంది. ఈరోజు చాలా మందికి సువార్త పరిచర్య మీద గ్రిప్ పోయింది. అయ్యగారు, సువార్త పరిచర్య జరుగుతుందంటారా? మరి సంఘాలు ఎలా ఎదుగుతున్నాయి అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక నలుగురు పాస్టర్లు ఉన్నారనుకోండి, ఇక్కడ చాలా బాగా మాట్లాడుతున్నారు. అన్న ప్రైజ్ అలాట్, చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. ఎలా ఉన్నారు సిస్టర్, ఎలా ఉన్నారు పిల్లలు, ఎలా ఉన్నారు, పరిచర్య ఎలా ఉంది, బాగున్నది అని అంటాడు. ఇక్కడ బాయి బాగానే ఉంది. సాటుకు పోయిన తర్వాత ఈ సంఘం ఎందులో చూద్దామని చెప్పి వాడి సంఘం నుంచి లాక్కోవడానికి ఎరలు వేయడం, గాలాలు వేయడం, పరిగెత్తుకొని పట్టుకోవడం, ఇది జరుగుతూ ఉంది. సువార్త జరగట్లా. ఏం జరుగుతుంది? ఇంకొకరి బుట్టలో ఉన్న చేపలు నీ బుట్టలో వేసుకుంటున్నావు, అంతే అంతే కదా. కొత్తగా చెప్పట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది కాదు జరగాల్సింది, దేవుని యొక్క చిత్తం ఇది కాదు. పేతురు చేపలు పట్టేవాడిగా ఉంటే, పేతురు నేను మనుషులు పట్టే జాలరిగా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులు పట్టే జాలరిగా నువ్వు మారాలి అని అంటే నువ్వు సేవకుడివే అక్కర్లా, అయి ఉండాలి, అక్కర్లేదు, అయి ఉండాల్సిన పని లేదు. అక్కులా పిచ్చుకున్నాడు సేవకులా కాదు, లోదియమ్మ సేవకురాలా కాదు. మరి సువార్త చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సెకండ్ సేవకుడా కాదు, సువార్తికుడే, ప్రభువును నమ్మినటువంటి వ్యక్తులే. తీతు సేవకుడా? మనం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, నువ్వు సంఘంలో చేర్చబడినప్పుడు నువ్వేమై ఉన్నావో నువ్వు గ్రహించాలి. దాన్ని తెలుసుకోవడానికే ఈ యొక్క పరిచర్య మేము ప్రారంభించాం. ఫెలోషిప్ ఉంది కదా, మళ్ళీ ఆయన ఫెలోషిప్ ఏంటి, ఈ కొత్త ఫెలోషిప్ ఏంటిది అని అనుకునే వాళ్ళు, చెవులు కొరుక్కునే వాళ్ళు, కొండ నాలుకలు ఎచ్చని దగ్గే వాళ్ళు ఉంటారు. ఐ డోంట్ నో, బట్ దేవుడు కార్యము సఫలపరచబడాలి, అది కార్యము జరగాలి. యెషాయి ముద్దలో నుంచి అది చిగురు పుట్టింది. ఎండిన ముద్ద, అది ఆరిపోయింది, కానీ దాంట్లో నుంచి అది చిగురు పుట్టించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఇష్టమైతే నువ్వు డ్రై ప్లేస్లో ఉన్నా నిన్ను అక్కడ మొలకెత్తిస్తాడు. అది ఆయన చిత్తం అయితే. ఎందుకు ఈ మాటలు నీకు చెప్తున్నానంటే, అసలు ఎందుకు వచ్చావో నీకు తెలియాలి. టైంపాస్కు రాలేదు ఇక్కడికి. ఒక విలువైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను నువ్వు కలిగి ఉన్నావని తెలుసుకోవడానికి, ఆ కలిగి ఉన్నటువంటి దర్శనాన్ని, ప్రత్యక్షతను, దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించడానికి వచ్చావు ఇక్కడికి. ఇక్కడికి వచ్చి 2 మాటలు నేర్చుకున్నా చాలు, నువ్వు బయటికి వెళ్ళి ఇద్దరిని సంపాదించుకుంటావు. నువ్వు ఒంటరి అనే బాధ తొలగిపోతుంది ఇక్కడ నుండి. హల్లెలూయా. చాలా మంది సంఘాల్లో కట్టబడుతున్నారు, కానీ సంఘంలో సమాధానం లేక, హృదయము వేదన పోలేక ఇంకా బాధలోనే, బంధకాలలోనే ఉంటున్నారు. మరొక విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని సేవకుని చేస్తే, అబ్బో ఈయన సేవకుడు అయిన తర్వాత ఎక్కడ నా సంఘాన్ని జీవిస్తాడేమో అని భయం. ఇవేం లేదు, అక్కర్లేదు. నువ్వు సేవకుడు అయినా, సువార్థికుడు అయినా, విశ్వాసు అయినా, ప్రభువు పనిలో నువ్వు పాలిభాగస్తుడు అయి ఉండాలి. 120 మంది మేడగదిలో ఉన్నారు. అందులో ఎంతమంది పాస్టర్లు, ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది సువార్థికులు లెక్కించగలవా? 108 మంది విశ్వాసులు అయి ఉన్నారు, 12 మంది సేవకులు అయి ఉన్నారు. మరి 108 మందికి ఏం భారం వచ్చింది? అందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. వారికి ఎందుకంత భారం? వారందరూ కూడా ఏక మనసు కలిగి ప్రార్థన చేశారు. ఆకాశము తెరవబడింది, పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె విభాగింపబడినట్టుగా వారి మీద వారగా వారు శక్తిని పొందుకున్నారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. అప్పుడు వారు పంపబడ్డారు, అనేకులు రక్షింపబడ్డారు. పేతురు గారు లేచి నిలబడి ప్రసంగం చేస్తే 3000 మంది పరిగెత్తుకుంటూ వచ్చి రొమ్ము కొట్టుకుంటూ, అయ్యా నిజంగా మేము పాపులమని గ్రహించాము, ఇప్పుడు మేము ఏం చేయాలా అంటే, అపొస్తలుల కార్యం 2:38 చెప్తా ఉన్నాడు, మీరు పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, 4వది పరిశుద్ధాత్మ వరం పొందండి. ఈ 4 విషయాలు చెప్తాడు. అక్కడ నుంచి నేను 42వ వచ్చిన తర్వాత, అపోస్తలుల బోధలో కట్టబడాలి, మంచి సహవాసంలో కట్టబడాలి, రొట్టె విరుచుని యందు మీరు
కట్టబడాలి, ఎడతెగని ప్రార్థనలో మీరు స్థిరపరచబడాలి. ఈ 4 విషయాలు చెప్తూ ఉన్నాను. ఈ 4 పైనున్న 4 కిందున్న 4 8. ఈ 8 విషయాలు సంఘంలో జరగట్లేదు. ఆ 8 విషయాలు ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి. 4 ఫీల్డ్ ట్రైనర్గా దేవుడు మరి దైవజనులు ప్రభుదాస్ సాయి గారిని అలాగే నన్ను కూడా 4 ఫీల్డ్ ట్రైనర్గా నిలబెట్టి అనేక ప్రాంతాలకు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దాన్ని మేము మీకు నేర్పించాలని ఆశ కలిగి ఉన్నాము. దానికంటే ముందుగా దేవుని యొక్క వర్తమానం మీరు వినాలి. వాక్యము విన్న తర్వాత ఆ తర్వాత సువార్త ఎలా చేయాలో మీరు నేర్చుకోవాలి. కాబట్టి ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి